వికారాబాద్ జిల్లా పరిగిలోని బాలాజీ ఆసుపత్రి ఎదుట ఓ చిన్నారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం తమ చిన్నారి ప్రాణాల మీదకు వచ్చిందని వాపోయారు. దోమ మండలం దీర్సంపల్లికి చెందిన చాకలి మహేశ్వరి భీమయ్య దంపతుల 6 ఏళ్ల కూతురు సహస్రకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో 2 ఏళ్లుగా ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్టు తెలిపారు. కానీ పాప పూర్తిగా కోలుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు తీసుకెళ్లినా సీజనల్ ఫీవర్ అంటూ మందులు రాసిచ్చిన వైద్యులు తగ్గిపోతోందని చెప్పేవారన్నారు. వారం రోజుల క్రితం చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో రెయిన్బో ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా గుండెలో రంధ్రాలు ఉన్నట్లుగా తేలిందని తెలిపారు. డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగిందని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాలాజీ ఆసుపత్రిపై డాక్టర్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. హాస్పిటల్కి 8 నెలల నుంచి మా పాపకు ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. జ్వరం వస్తుంది, ఫీవర్ జ్వరం, వైరల్ జ్వరము, సీజనల్ వ్యాధులు ఉన్నాయి, అది అని చెప్పిండు. చెప్తే సరే మేము రెగ్యులర్గా మా భార్యని పంపిస్తున్నాం, ఆమె కూడా చూస్తుంది, చూపిస్తుంది, తగ్గుతుంది, వస్తుంది, తగ్గుతుంది. ఎందుకు సార్ ఇట్లా వస్తుంది, ఏం ప్రాబ్లం అని నేను చెప్తానే ఉన్నా. అయితే కూడా ఆయన తగ్గుతుంది అనుకుంటూ వచ్చిన. ఒకసారి నేను కూడా వచ్చిన ఆగస్టులో, సెప్టెంబర్లో మా భార్యని నేను తోలుకొని వచ్చిన. సార్ టెస్టులు అంతా చేయండి సార్, ఏదైనా టెస్టులు స్కానింగ్లు ఎక్స్రే చేయండి, మా పాపకి ప్రాబ్లం ఉంది, ఎందుకు బయట పడతలేదు, వీక్ అవుతుంది ఇంత అంటని చెప్తే లేదమ్మా తగ్గుతుంది, 100% తగ్గుతుంది, అది అని చెప్పినాక సరే నేను తగ్గుతుంది కదా అని చెప్పి డాక్టర్ దేవుడు అని చెప్పి నేను నమ్ముకుంటే ఇప్పుడు పాపకు మాకు ఆల్రెడీ ఒక బాబు చనిపోయాడు ఒక 1 వీక్ కింద. అయితే పాపకు కూడా ఇలాంటి మిస్టేక్ కావద్దు అని చెప్పేసి బాబు విషయంలో ఏమంటలేము, కానీ పాప విషయంలో ఇలాంటి మిస్టేక్ కావద్దని టెస్టులు చేయించినాం. అయితే ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఏమన్నాడంటే పాప కళ్ళు చూసిండు, పండు చూసిండు, బాగుంది, తగ్గుతుంది, ఇది నార్మల్ సీజనల్ వ్యాధి, తగ్గుతుంది అని చెప్పిండు. ఆయన కూడా ఒక డాక్టర్గా ఉండి, ఒక ఎక్స్పీరియన్స్గా ఉండి, ఒక ఎక్స్రే కానీ స్కానింగ్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ చేయించుంటే మాకు ముందే ఈ రిజల్ట్ అనేది బయట పడింటే మేము సేఫ్ జోన్లో ఉంటే మేము బాబుని కూడా కోల్పోకుంటే మేము పాపని ఇప్పుడు పాప ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లంలో ఉంది, పాప ఎన్ని లక్షలు పెట్టినా బతకదు అనే పొజిషన్ చెప్తున్నారు డాక్టరు. 100% ఆ దేవుడు వల్ల బతికితే బాగుండే అని మేము కూడా కోరుకుంటున్నాము. డాక్టర్ అడిగితే ఏమంటాడు ఇప్పుడు? డాక్టర్ నేనేం తప్పు చేయలేనమ్మా, చూసినా కదా రెగ్యులర్గా 8 నెలల నుంచి చూస్తానున్నా, మంచిగా రాస్తానున్నా. బయటపడతాయి కొంతమందికి జ్వరం వచ్చినప్పుడు బయటపడతారు. సో అది అందరి చేతులు ఉండదు. ఒకవేళ లక్షణాలు ముందే వచ్చి ఉంటాయి, చెప్పేది నేను నిన్న మీ బాబుకి లక్షణాలు తొందరగా బయటపడ్డాయి, అవునా కదా? ఇన్ని రోజులు మంచిగా ఉన్న బాబు ఒక్కటేసారి బయటకు ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ నిజంగానే హార్ట్ ప్రాబ్లం ఉంటే చెప్పేది నండి మీరు. ఇప్పుడు అది కూడా వినాలి, ఇది కూడా వినాలి కదా. 8 నెలల నుంచి మీరు పాప గురించి మాట్లాడారు. పాప ఓన్లీ బాబు ఎంత టైం ఇచ్చిండు మీకు? 1 వీకే టైం ఇచ్చిండు, అవునా? సో చెప్పేది నండి, 1 వీకే టైం ఇచ్చిండు, అవునా? 1 వీకే టైం ఇచ్చిండు. సో ఒక్కొక్క హార్ట్ ఒక్కొక్క లాగా ఉంటుంది. సో ఒక్కొక్క లక్షణము ఒక్కొక్క ఏజ్లో బయటపడుతుంది. సో జెనెటిక్ కూడా అంతే. సో ఏమన్నా ప్రాబ్లం ఉందనుకోండి, బాడీలో రిజర్వ్ అని ఉంటుంది. ఆ రిజర్వ్ అయిపోయినాక పిల్లలు మంచుకుంటారు, రిజర్వ్ అయిపోయినాక బయటపడతారు. ఫీవర్స్ వచ్చినప్పుడు కొంచెం రిజర్వ్ ఆ టైంలో తొందరగా అయిపోతే ఆ టైంలో తొందరగా బయటపడతాయి. సో మీ బాబుకి ఆ టైంలో తొందరగా రిజర్వ్స్ అయిపోయినాయి కాబట్టి తొందరగా బయటపడ్డాడు. తొందరగా